హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో భాగంగా సిచ్యువేషన్ రూమ్ గురించి తెలుసుకుందాం. అసలు ఏంటి సిచ్యువేషన్ రూమ్? కెనడాలో జరుగుతున్న G7 లాంటి ప్రతిష్టాత్మక సదస్సును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అర్ధాంతరంగా వదిలేసి అమెరికాకు బయలుదేరారు. అమెరికన్ ప్రెసిడెంట్ సిచ్యువేషన్ రూమ్కి వెళ్లారంటే దానిలో చాలా పెద్ద అంతరార్థం ఉందన్నమాట. ఇరాన్, ఇజ్రాయిల్ దేశాల మధ్య తలెత్తిన యుద్ధ నేపథ్యంలో G7 దేశాల శిఖరాగ్ర సదస్సు నుంచి ఒకరోజు ముందే హుటాహుటిన వెనుదిరిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధంలోని సిచ్యువేషన్ రూమ్ వద్ద తన కోసం వేచి ఉండండి జాతీయ భద్రతా మండలిని ఆదేశించారు. అసలు ఈ సిచ్యువేషన్ రూమ్ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే 1961లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ ప్రారంభించారు. అప్పుడు అమెరికాకు పక్కలో బల్లెంలా మారిన క్యూబాలోకి అమెరికా కొన్ని అసమ్మతివాద సాయుధ మూకల్ని చొప్పించి ఫిడిల్ క్యాస్ట్రో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు చేసిన ప్రయత్నాన్ని కెన్నడీ ఇక్కడి నుంచే పర్యవేక్షించారు. అయితే బే ఆఫ్ బిగ్స్ ఆక్రమంగా ప్రసిద్ధమైన నాటి ఆపరేషన్ విఫలమైంది. అంటే ఇన్ఫర్మేషన్ లీక్ అయి నాటి ఆపరేషన్ విఫలమైంది. ఈ గదిని అత్యధిక సార్లు ఉపయోగించిన వారు అండర్ బి జాన్సన్. వియత్నాం యుద్ధంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఈ గదిలో నిత్యం సమావేశాలు నిర్వహించేవారు. శ్వేతసౌధంలోని వెస్ట్ వింగ్ బేస్మెంట్లో ఈ గది ఉంది. దాదాపు 5525 చదరపు అడుగుల విస్తీర్ణమున్న ఈ గదిలో కాన్ఫరెన్స్ రూమ్, నిఘా నిర్వాహ కేంద్రం ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు, ఆయన సలహాదారులు దేశం లోపల బయట సంక్షోభ సమయాలలో పరిస్థితులను సమీక్షించడానికి ఇక్కడ సమావేశమవుతారు. దీనిని అధ్యక్షుడు కమాండ్ కంట్రోల్ సెంటర్గా వాడుకునేందుకు అత్యంత సురక్షితమైన కమ్యూనికేషన్ పరికరాలు ఇక్కడ ఉంటాయి. 1961లో ఈ సిచ్యువేషన్ రూమ్ను ఏర్పాటు చేశారు. తొలిసారిగా క్యూబా సంక్షోభంలో వాడారు. 2011లో ఆల్ ఖైదా అగ్రనేత అయిన ఒసామా బిన్ లాడెన్ను అమెరికా నేవీ సీల్స్ పాకిస్తాన్లో మట్టుబెట్టిన ఆపరేషన్ను నాటి అధ్యక్షుడు ఒబామా నేరుగా పర్యవేక్షించారు. 2020లో ఐసిస్ ఉగ్రవాది అయిన అబూబకర్ అల్ బాగ్దాదీని సిరియాలో అమెరికా దళాలు మట్టుబెట్టిన ఆపరేషన్ను అధ్యక్షుడు ట్రంప్ నేరుగా పర్యవేక్షించారు. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్